అంటే మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఇంతకుముందు వీధిలో తిరగడానికి అడ్మినిస్ట్రేషన్కి టైం రెండింటిల మధ్య మీరు వ్యత్యాసం ఏమైనా కలుపుతున్నారా? అటు నుంచి చూస్తున్నప్పుడు ఇటు నుంచి చూస్తున్నప్పుడు రెండు చాలా అవసరం. నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ అరౌండ్ ఐ థింక్ 2001లో పెట్టాను. 2001లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు హెర్నాండో డి సోటో అని మన పెరువియన్ ఎకానమిస్ట్, దాంట్లో నాకు ప్రేరణ ఏంటంటే నీకు ఏదైనా పెరువియన్ ఎకానమీ చాలా గందరగోళంగా ఉండింది ఆ టైంలో. హెర్నాండో డి సోటో అని బుక్ ఉండొచ్చు, పేరు మర్చిపోయాను. అంటే దాంట్లో ఏముంటుందంటే నేను చదువుతున్నప్పుడు అంటే ఐ వాంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్. సో చాలా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్, కొంతమంది సీనియర్స్, బయట ఉద్యోగులు వాళ్ళందరూ నాకు చాలా పుస్తకాలు, ఆ పుస్తకం ఒకటి ఇచ్చారు. మన ప్రమోద్ అని తన ఫ్రెండ్, ఆయన ఇచ్చిన బుక్ అనమాట. సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే ఆ టైంలో షైనింగ్ పాత్ గెరిలాస్ ఉండి యువతంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రత్యర్థుల్ని ఎదురు తిరిగితే ఈ టిపికల్ అటు వాళ్ళ తెగల గొడవలు ఎలా మన దీని ఏమంటుంది స్కాల్ప్ కోసేసేవారు. అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లిక్టెడ్ కంట్రీ ఆ టైం 80sలో. సో ఫ్యూజిమోరో వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన్ని ఎవరినో హైర్ చేస్తే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ ఎఫ్జిఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నీ మాట్లాడితే ఒక పెళ్లి కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పట్టేస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పట్టేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే బెస్ట్ థింగ్ ఇస్ టు గో అండ్ రీచ్ అవుట్ టు పీపుల్. సో ది వెంట్ టు పీపుల్. ఎందుకంటే నాకు ఆ పుస్తకం మొత్తం నాకు ఆ వాక్యం చాలా బలంగా పట్టుకుంది. అంటే పరిష్కారాలు ఆఫీసులో కూర్చొని ఎతకలే, ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూషన్ ఎక్కువైపోద్ది, ప్రజల్లోకి వెళ్ళాలి. అది నాకు అది ఫస్ట్ లెసన్ అయింది. సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చాను, కానీ మన ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కోడెడ్గా రాసుకున్నా, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఈజ్ లిటిల్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం, లేకపోతే కొంచెం బరువు తగ్గించడం, సమస్య పరిష్కారం ఇవ్వడం. సో నాకేమనిపించిందంటే నాకు రెండు హెల్ప్ అయ్యింది. అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్, లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే.